నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో దారుణం. కాలువలో పురిటి బిడ్డల మృతదేహాలను గుర్తించిన స్థానికులు. పేద విద్యార్థులకు చేయూత. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసిన రోటరీ ప్రతినిధులు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో అవగాహన ర్యాలీ. పాల్గొని మాట్లాడిన నాయుడుపేట మున్సిపల్ కమిషనర్. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. పురిటి కవలల చంటి బిడ్డల మృతదేహాలను కాలువలో స్థానికులు గుర్తించారు. పిల్లలు చనిపోయిన తర్వాత కాలువలో పడేశారా లేక పిల్లలు వద్దనుకుని బతికి ఉండగానే కాలువలో వేశారనే విషయం తెలియాల్సి ఉంది. అక్కడ ఇద్దరు బిడ్డలు కాలువలో వచ్చేసారు సార్ నెలలో. అటు వచ్చేస్తే ఇంకా చిన్న బిడ్డలు నోరు లేని బిడ్డలు ఉండేది పోయా. అందుకోసం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తేదానికి వచ్చారు. వాళ్ళని బతిమలాడి అటు ఎత్తుకోపోండి అమ్మా, అటు పడేయండి, మాకు చిన్న బిడ్డలు ఉండేదని చెప్పారు సార్. ఆ బిడ్డలకి 7వ నెల పెట్టేసి ఉంటారు సార్. బాగా అన్ని ఏరు పడిపోయి ఉంటాయి బిడ్డలకి. మీరు ఎప్పుడు చూసారు? మేము 18 చూసాము సార్. ఎండబడే ఎట్టొచ్చాయి మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియదు. వర్షం వచ్చింది చూడు, ఆ వర్షంతో కూడా వచ్చి ఆ రాయికి ఆగిపోయిండేది సార్. అయ్యేమంటే మా వాళ్ళు చూసి గబక్కన పోయమ్మయ్యాడేంది ఏంది పంది కుక్కలు అనుకున్నారంట. ఆ పంది కుక్కలు అనుకుని అప్పుడు పుల్ల తీసుకొని కలిపెట్టే కాదు బిడ్డలు. పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలకు అనేక విధాలుగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని రోటరీ సభ్యులు తెలియజేశారు. పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు వారు విద్యా సామగ్రిని అందజేశారు. గూడూరు పట్టణం సంయుక్త నగర్ లోని సరస్వతి శిశు మందిరం పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బత్తెన హనుమంతరావు కుమారుడు బత్తెన సనత్ కుమార్ జ్ఞాపకార్థం పాఠశాలకు అవసరమైన టీచింగ్ మెటీరియల్స్, వాటర్ కూలర్, సిపియు, యాంప్లిఫైయర్స్ మొదలగునవి పాఠశాలకు అందజేయడం జరిగింది. వాళ్ళకి ఏం లేకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కొంత ఆర్థిక సహాయం చేశాం ఫిబ్రవరిలో. ఇవన్నీ కాదు, చిన్నగా కాదు, ఏదన్నా పర్మనెంట్గా ఒక సంస్థను ఎన్నుకొని దాని ప్రకారం దాన్ని చేస్తూ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ వాటర్ ట్యాంక్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎందుకు కనుక్కొని దాని ప్రకారం ఒక 20,000-22,000 అట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతా ఉంటాం. ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నిటికీ మాకు సహకారం అందించినట్టు మయూర్ శ్యామ్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, తర్వాత ఎందుకంటే మునిగిరి చెప్పినట్టు హనుమంతరావు గారు దో ఈజ్ ఓల్డ్, హీ హ్యాస్ రోటరీ స్పిరిట్. ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ మన రోటరీ పేరుతో ఇవ్వడం, ముఖ్యంగా ఈ సంవత్సరం 5 items విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుని ఐటమ్స్ ఇచ్చారు.
సో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పండి. ఇకపోతే భక్తి హనుమంతరావు గారు వారి అబ్బాయి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు 5 ఐటమ్స్. ఒకటి, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి కావాల్సింది ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ. ఆ వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్గా, అంటే కూలింగ్ వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ ఉంది. దాన్ని ఇంకొంచెం ప్యూరిఫై చేసేదానికి ఒక వాటర్ కూలర్. ఆ తర్వాత ఒక CPU, ఇంకోటి యాంప్లిఫైర్. ముఖ్యంగా 4వది టీచింగ్ మెటీరియల్. అంటే LKG 1వ క్లాస్ నుంచి మన అబ్బాయి పేరు మీద ఒక 10-15 సంవత్సరాలుగా మా అబ్బాయి ఎప్పుడు పరమపదించారో ఇంచుమించుగా అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు మురళీరెడ్డి గారు చెప్పినట్టు మనీ వాల్యూతో సంబంధం లేకుండా ఏదైతే నీడ్ ఉందో అది ఎంత ఖర్చు అయినా కూడా అవన్నీ కూడా ఇస్తూ వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రోటరీ క్లబ్ ద్వారా ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం మన రోటరీ క్లబ్ కూడా ఒక మంచి అవకాశం. ఇటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయడం అనేది రోటరీ క్లబ్ కూడా చాలా అదృష్టం. మన క్లబ్లో నేను పదే చెప్తుంటాను, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను, మనం మెంబర్గా ఉన్నది, మెంబర్షిప్ కడుతున్నది రోటరీలో సభ్యులుగా ఉండేందుకు. అలా కాకుండా దాన్ని దాటి ఒక 10-12 మంది ప్రతి సంవత్సరం కూడా ఒక 20-25 వేల రూపాయలు మినిమం వాల్యూ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఇచ్చేందుకు వారి పేరెంట్స్ పేరుతోనేమి, లేదా వాళ్ళ పిల్లల బర్త్డే అకేషన్లు అయితేనేమి అట్లా చాలామంది ఇస్తున్నారు. అలాంటిది ఇచ్చినప్పుడే మనం ఒక రొటేరియన్ అంటే రోటరీ క్లబ్లో మెంబర్ అయితే రొటేరియన్ కాదు, ఆ సర్వీస్, ఆ మైండ్ సెట్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, సర్వీస్ చేయాలనేటువంటి ఒక తపన ఉండాలి. వేదం చదివించడము, తర్వాత అంతా సంస్కృతము అవంతా నేర్పిస్తాము. మామూలుగా మనం ఇంగ్లీష్ మీడియం ఎక్కువ చేస్తాము, కానీ మోస్ట్లీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను చూసిన వరకు కూడా మొత్తం అంతా తెలుగుతోనూ సంస్కృతంలోనే జరిపించాడు. ఇట్స్ గుడ్ సైన్ అనమాట. మామూలుగా మనకు ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, తెలుగు స్పష్టత లేదు మనకు ప్రస్తుతానికి. అది చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఈరోజు పిల్లలు ఎవరు లేరు. తర్వాత హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎవరైనా ఆయన ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఈ స్కూల్కి, వాళ్ళ సన్ తరఫున, బతిన సంత్ కుమార్ రెడ్డి గారి తరఫున. ఈరోజు కూడా ఆయన గురించి వాళ్ళ కోసము ఒక 5 ప్రోగ్రామ్స్ ఒకటే రోజు పెట్టేశారు. పిల్లలకి ఏదైతే ఉపయోగం ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ వరకు వాళ్ళకి ఇచ్చారు. మంచి ఇవి కూడా ఒక రకంగా CPU వచ్చేసి కంప్యూటర్కి సంబంధించి, రెండో రకంగా పిల్లలకి. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు బండి శ్రీధర్ రెడ్డి, దాత బత్తిన హనుమంతరావు, శశిధర్, PDG మునిగిరీష్, రొటేరియన్ దశరథరామిరెడ్డి, సెక్రటరీ జీజీ నాయుడు, పాఠశాల అధ్యక్షులు మల్లెమాల మురళీరెడ్డి, పాఠశాల కార్యదర్శి డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్, మైథిలి హాస్పిటల్ రమణబాబు, ప్రధానాచార్యులు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. డక్కిలి మండలంలోని ఆల్తూరుపాడు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ మునీంద్ర స్వామి దేవస్థానంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఉన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని మున్సిపల్, సచివాలయం, మెప్మా సిబ్బంది, మాస్టర్ ట్రైనర్స్, గాంధీ పార్కు నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు పట్టణ ప్రజలకు యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారని నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోనే యోగాంధ్ర అంటే యోగం చేసిన వాళ్ళు ఋషులవుతారు, ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉంటారు. అంటే మనం చూస్తున్నాం ఈరోజు ప్రతిరోజు కూడా ఈ
7వ తారీఖు నుంచి వచ్చే నెల 27వ తారీఖు వరకు మనకు షెడ్యూల్స్ ఇచ్చున్నారు. అందులో భాగంగా మనం ఈ 3 రోజుల నుంచి ఇంకా మనకు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఉంది. ఈ ఉదయం పూట మనం 6:30 నుండి 8 వరకు ఈ యోగా సంబంధించినటువంటి మనం అందరం కూడా అటెండ్ అవుతున్నాం. చాలామంది మనం చూస్తాం, చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇందులో. యోగా చేయటానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటి, మనం ఒక టీవీకో లేకపోతే ఒక సెల్ ఫోన్కో లేకపోతే ఏదో మాటల్లోనో టైం వేస్ట్ చేస్తున్నాం. కానీ ఆరోగ్యం గురించి అనేది మనం ఆలోచించాం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కుటుంబం క్షేమంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, దృఢంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇటు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇటు అందరూ, అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యంగా ఉండటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ యోగా. అంటే ఈ యోగాలో మనం బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇది వయసుతో సంబంధం లేదు. ఏ వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ధ్యానం చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి మంచి అవకాశం. కర్ణాటక రాష్ట్రం ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకనాల పెంచెల్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. పెంచెల్ నాయుడు మాట్లాడుతూ, దేశానికి నిస్వార్థంగా నిజాయితీగా సేవలు అందిస్తున్న రోహిణి సింధూరి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏం కదా ఈమె ధర్మం కోసమే పనిచేస్తుంది. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతో కొంతమందే ఉంటారు. అందరూ ఇలాగా పనిచేయరు. కరప్షన్ అంటేనే ఆమెకు చాలా కోపం. అలాంటి మహనీయురాలు. దీని గురించి ఎంతైనా చెప్పచ్చు. ఈరోజు ఇలాంటి మహనీయులకి మేము పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ కేక్ కట్టేసి చీరలు, దుప్పట్లు పేదలకి పంపిణీ చేసి, మా అక్కడ ఇలాంటి వాళ్ళు భారతదేశం కోసం ఎన్నో ప్రజల కోసం ఎంతమందికి ప్రజలకి వస్తే నిలబడి ఎంత టైం అయినా పనిచేసే వ్యక్తి సింధూరి రోహిణి మేడం గారు. అందుకోసం ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మాకు చెప్తే వాళ్ళ కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ధర్మం లేదు, ఈరోజు ధర్మాన్ని ఈ విధంగా అణిచేస్తున్నారు. ధర్మం కోసం పనిచేసేవాళ్ళు కావాలి. పేద ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రంలో కుండలను ఎత్తుకుపోవడం మంచి పద్ధతి కాదని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. ఆ స్థానంలో మళ్లీ కొత్త కుండలను ఏర్పాటు చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ముత్తుకూరు సెంటర్లో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే చలివేంద్రంలో ఉన్నటువంటి మంచినీటి కుండలని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం జరిగింది. నేడు మళ్లీ యథావిధిగా మంచినీటి చలివేంద్రాన్ని కొనసాగించే విధంగా కొత్త కుండలను తీసుకొచ్చి మంచినీళ్లతో నింపి పెట్టడం జరిగిందని తెలియజేశారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో వేసవి కాలంలో ప్రజలు ఇక్కడి నీళ్ల కోసం అల్లాడిపోతున్నారనేటువంటి ఆలోచనతో సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఈ యొక్క మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 30 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు తాగే విధంగా కుండల్లో చల్లటి నీళ్లను ఏర్పాటు చేస్తే నిన్నటి రోజు
ఆ కుండలను కూడా ఎత్తుకోపోయినటువంటి పరిస్థితి నిజంగా ఎంత దారుణం అంటే దాహతితో అల్లాడిపోతా ముతుకూరు మండలంలో చుట్టుపక్కల కంపెనీల నుంచి ఎంతోమంది శ్రామికులు కార్మికులు ఇక్కడికి వచ్చి లావాదేవీల్లో గుక్కడి మంచినీళ్ళు దాహం తీర్చుకునేటువంటి పరిస్థితి. మరి చివరికి ఆ మంచినీళ్ళ కుండలు కూడా ఎత్తుకుపోయారంటే మీలాంటి దుర్మార్గులు ఇంకా అసలు భూమి మీద ఉంటారా అని చెప్పి అంటా ఉన్నాం. నిజంగా ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి, ఇంత దారుణం. మరి ఆ కుండలు కావాలంటే మేము తెచ్చిస్తాం కదయ్యా. ఈ కార్యక్రమంలో నాయకులు పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, రహీం, బోలా అశోక్, చిన్న, గిరీష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు సుందరాకాండ పారాయణ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ब्राह्मणेभ्यः भवतु वासिष्ठोत्रोद्भवस्य अद्य महाराजवर्मणः पौत्राय लक्ष्मीनारायणास्तावधान ओम ध्रुवं दे राजावनो ध्रुवं देवो సుందరాకాండ చక్కగా 68 సర్గలు పూర్తి చేసినటువంటి నా గురువు అయినటువంటి రామచంద్రుల వారికి గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రాహుకాల పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సేపు సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా హరిప్రసాద్ రెడ్డి, శిరీషా నాయుడు వ్యవహరించారు. ओम कल्पाय नमः ओम काली नमः ओम महावाय नमः ओम जगन्सु ओम ऐं ह्रीं श्रीं ओम हराय नमः ओम पराय नमः ओम सर्वज्ञानप्रदाय ओम भूतात्मजाय नमः ओम भूतभस्माय नमः ओम कल्पाय नमः ओम काली नमः ओम कृष्णलिंगाय
దక్కిలి మండలంలోని ఆల్తూరుపాడు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ మునీంద్ర స్వామి దేవస్థానంలో అక్కమామాపురం గ్రామానికి చెందిన మునయ్య, బాలగోపాల్, వినోద్ కుటుంబ సభ్యులు మునీంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వంగపాటి మునయ్య, అంకమ్మ, బాలగోపాల్, వినోద్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో దారుణం. కాలువలో పురిటి బిడ్డల మృతదేహాలను గుర్తించిన స్థానికులు. పేద విద్యార్థులకు చేయూత. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసిన రోటరీ ప్రతినిధులు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటలో అవగాహన ర్యాలీ. పాల్గొని మాట్లాడిన నాయుడుపేట మున్సిపల్ కమిషనర్. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.